ఇప్పటి వరకు ఎవరు పరిచయం చేయని మినప దోశలు క్యారెట్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. 2 గ్లాసుల రేషన్ బియ్యకి 1 గ్లాస్ కానీ 1.5 గ్లాసుల మినుముల పప్పు, కొన్ని మెంతి గింజలు వేసేసి 3-4 సార్లు కడిగేసి 2-3 గంటలు నానితే చాలండి. అంతకంటే ఎక్కువసేపు నాననవసరం లేదు. రుబ్బేసుకోండి. మరుసటి రోజు ఉదయం పిండి బాగా పులిసిపోతుంది కదా, దోశ పెన హీట్ అయినాక కొన్ని ఆయిల్ డ్రాప్ వేసేసి ఉల్లిపాయలతో ఇలా పెనంని రాసేసుకొని దోశలాగా పిండి కొంచెము మందంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసిన సన్నగా ఉల్లిపాయలు, క్యారెటు, కొన్ని పచ్చిమిర్చిలు, ఇలా ఫ్రై చేసిన నువ్వులు, పచ్చిది కూడా వేసుకోవచ్చండి. ఇదైతే అవిసె గింజల కారం పొడి. ఇలా క్యారెటు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసేసి అవిసె గింజల కారం పొడి కూడా వేసేసి నెయ్యితో కాల్చుకోవాలండి. టేస్ట్ సువాసన చాలా బాగుంటుంది. ఒక్క దోశ తింటే కడుపు నిండిపోతుందండి. ఒక్క దోశ తినాలనుకుంటారు కానీ 2-3 దోశలు తింటారు. అంత కమ్మగా, అంత టేస్టీగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టయర్డ్గా వస్తారు కదా, సమయానికి మీరు ఇలా దోశలు చేసుకొని తినేసారంటే కడుపు నిండా హ్యాపీగా, హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్. ఇలా తప్పకుండా ట్రై చేసి తినండి. చాలా ఈజీ అండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ దోశ రెడీ అండి. ఇలా చేసుకొని తినండి. బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, డిన్నర్గా కూడా తినొచ్చు. ఇదైతే మునగాకు పొడి అండి. మునగాకు పొడి ఎల్లిపాయల కారంతో కూడా ఇలా పైన చల్లుకొని క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, నువ్వులు నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బిజీగా ఉంటారు. ఇలా చేసుకొని తినండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, చిన్న పిల్లలకి ఇలా పెట్టండి. హెల్త్కి హెల్త్ అండి. చాలా హెల్తీ అయిన క్యారెట్ దోశ తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, హెల్తీ అయిన దోశ రెడీ. మరో రెసిపీతో ఉంటా. బాయ్ బాయ్.